ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది ప్రీవియస్ వీడియోస్కి కంటిన్యూషన్ అనమాట. సో దయచేసి ప్రీవియస్ వీడియో చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన సినారీ ఏంటంటే, డిపార్ట్మెంట్ ఎంప్లాయీ 2 ఫైల్స్ ఉన్నాయి. అయితే డిపార్ట్మెంట్ ఫైల్ అనేది డిపార్ట్మెంట్ టేబుల్లోకి, అంటే ఒక టేబుల్లోకి, ఎంప్లాయీ ఫైల్ అనేది ఇంకో టేబుల్లోకి లోడ్ అవ్వాలని మనం ప్రీవియస్ సినారియోలో డిస్కస్ చేసి అలానే ఎక్స్ప్లెయిన్ చేసాం కూడా. సో ఈ వీడియోలో ఏంటంటే, ఎన్ని రికార్డ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ప్రతి ఫైల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి క్యాప్చర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది కస్టమర్స్ ఏమంటారంటే, వెంకట్, ఐ వాంట్ టు నో వాట్ ఇస్ ద ఫైల్ నేమ్, ఎప్పుడు లోడ్ అయింది అండ్ ఎప్పుడు మాడిఫైడ్ అయింది, సైజ్ ఎంత, లేకపోతే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది దే వాంట్ టు నో దట్ కస్టమర్స్ కావాల్సి ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే కూడా, సో విల్ ట్రై టు సీ దట్. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో సేమ్ అనమాట, దానికి ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తాను. ఓకే, సో దానికోసం ఆల్రెడీ స్క్రిప్ట్ రాశాను, ఎందుకంటే డ్యూ టు టైం కన్స్ట్రైన్. ఓకే, ఇక్కడ ఈఎంపీ లాగిన్ అనే ఒక టేబుల్ తీసుకున్నాను. ఐడి, ఫైల్ నేమ్, ఫైల్ మోడిఫైడ్ డేట్, లోడ్ డేట్ టైం, నెంబర్ ఆఫ్ రికార్డ్స్, ఇలా ఒక 4 కాలమ్స్ తీసుకున్నాను అనమాట. ఓకే, సో దాని తర్వాత ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసి, ఇక్కడ పారామీటర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ కాలమ్స్ని పారామీటర్స్ కింద తీసుకున్నాను. దాన్ని ఈ టేబుల్లోకి లోడ్ చేస్తాను. ఇదంతా మనకు తెలిసిందే కదా. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం 1 by 1 సో దట్ విల్ గెట్ మోర్ ఐడియా. ఓకే, సో డన్. సో దాని తర్వాత ఓకే, సో టేబుల్ ఎగ్జిక్యూట్ అయింది, అలానే సో ప్రొసీజర్ కూడా ఎగ్జిక్యూట్ చేసాం. ఇప్పుడు ఈ టేబుల్ ఏదందులో చెక్ చేద్దాం. ఫర్ టైమింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, చూడండి ఏం లేదు. ఓకే, ఇప్పుడు మనం సో ఆల్రెడీ మనం పైప్లైన్ బిల్డ్ చేసాం కదా, దీనికి ఎక్స్టెన్షన్గా స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ అనేది ఒకటి యాడ్ చేద్దాం. ఓకే, సో లెట్స్ దట్. సో లెట్ మీ టేక్ stored procedure activity. So just a minute. Oh, sorry guys, within the if condition kada మనం యాడ్ చేయాల్సింది. సో true activity, if condition, ఓకే. సో అలానే సో ఫస్ట్ దీన్ని కాన్ఫిగర్ చేద్దాం. డిపార్ట్మెంట్ డేటాలో ఓకే, సో ఐ థింక్ స్పేస్ ఇవ్వకూడదా. ఓకే, సేమ్ నేమ్ ఉందంటుంది. సో డిపార్ట్మెంట్ డేటా ఇన్సర్ట్, పేరు మారుద్దాం. ఓకే, దాని తర్వాత ఇక్కడ లింక్డ్ సర్వీస్. సో మనకి తెలుసు కదా, స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీలో ఎక్కడ కూడా డేటా సెట్ ఉండదు, లింక్డ్ సర్వీస్ మాత్రమే ఉంటుంది అనమాట. సో మన ఇక్కడ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని కాన్ఫిగర్ చేద్దాం. కాపీ, సో పేస్ట్, ఓకే, రిఫ్రెష్. సో మనం ఇప్పుడు పారామీటర్స్ ఉన్నాగా దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 4 పారామీటర్స్. ఓకే, సో అయితే వీటికి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇంతకుముందు మనకి సో ఫైల్ మోడిఫైడ్ డేట్ సెకండ్ ఉందిగా, దాని నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, సో అక్కడి నుంచి మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. మనం ఇప్పుడు ఫైల్ మోడిఫైడ్ డేట్లో సో యాక్టివిటీ అవుట్పుట్ ఉంది కదా, సో లాస్ట్ మోడిఫైడ్ డేట్, రైట్, లాస్ట్ మోడిఫైడ్. ఓకే, దాని తర్వాత ఫైల్ నేమ్ అంటే సో ఐటమ్ నేమ్ కదా, సో ఎక్కడుంది ఐటమ్ నేమ్. సో దాని తర్వాత లోడ్ డేట్ టైం. ఓకే, లోడ్ డేట్ టైం నథింగ్ బట్ ఫంక్షన్ ఈటీసీ నా. ఓకే, సో దాని తర్వాత నెంబర్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఏ యాక్టివిటీ? కాపీ యాక్టివిటీ ద్వారా వస్తుంది. ఓకే, సో మనకి కాపీ యాక్టివిటీ ఎక్కడుంది? సో చూడండి, డిపార్ట్మెంట్ డేటా లోడ్ ఉంది కదా, సో ఇదే కదా డిపార్ట్మెంట్ డేటా లోడ్. ఓకే, దాని తర్వాత అవుట్పుట్, సో రోస్ కాపీడ్. ఓకే, దాట్స్ ఇట్. సో రోస్ కాపీడ్. ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఇస్ ద ప్రాపర్టీ, బట్ చెక్ చేద్దాం. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనకి ఏదైనా ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏంటనేది కూడా విల్ ట్రై టు సీ దట్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే,
సో ఇలా మనం ఏంటంటే ఈ మూడింటిని కూడా ఎక్కడి నుంచి తెచ్చామంటే గెట్ మెటా డేటా యాక్టివిటీ నుంచి. బట్ ఇదేంటంటే సో డిపార్ట్మెంట్ డేటా లోడ్ నథింగ్ బట్ కాపీ యాక్టివిటీ. చూడండి డిపార్ట్మెంట్ డేటా లోడ్ అంటే సో కాపీ యాక్టివిటీ అనమాట. ఓకే, సో ఐ థింక్ రోస్ కాపీడ్ అట్టుకుంది. సో రోస్ కాపీస్ కాదు, రోస్ కాపీడ్. ఓకే, చూద్దాం ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ వస్తే ఫిక్స్ చేద్దాం. ఫర్ టైమింగ్ అయితే యాజ్ పర్ మై నాలెడ్జ్ రోస్ కాపీ. ఓకే, సో ఇప్పుడు మనం ఫిక్స్ చేసాం కదా, సేమ్ థింగ్ ఏదైతే చేసామో అలానే ఎంప్లాయీ టేబుల్లో కూడా ఫిక్స్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ. సో సేమ్ ఇక్కడ కూడా పేరు మారుద్దాం, ఈఎంపి డేటా ఇన్సర్ట్, దాని తర్వాత ప్రొసీజర్ నేమ్. ఓకే, సో ప్రొసీజర్ నేమ్ ఇదే కదా. ఓకే, సో ఇన్పుట్ పారామీటర్స్. ఓకే, ఇక్కడ కూడా సేమ్. సో మనకి గెట్ మెటా డేటా యాక్టివిటీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇద్దాం. సో ఫైల్ మోడిఫైడ్ డేట్. ఓకే, లాస్ట్ మోడిఫైడ్, దాని తర్వాత ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ ఏంటిది ఇక్కడ, ఐటమ్ నేమ్. దాని తర్వాత లోడ్ డేట్ టైం నథింగ్ బట్ యూటీసీ నా ఫంక్షన్ ద్వారా యూటీసీ నా. ఓకే, దాని తర్వాత నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అంటే సో మనకి ఇది డాట్ సో రోస్ కాపీ. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఇలా మనం ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ అనేది ట్రూ కండిషన్లో ఇచ్చాం, అలానే ఫాల్స్ కండిషన్లో కూడా ఇచ్చాం. ఇప్పుడు ఇంకోటి కూడా మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే గెట్ మెటా డేటా యాక్టివిటీలో మనం ఫీల్డ్ లిస్ట్ అనేది ఇంకా యాడ్ చేయలేదు. ఓన్లీ ఐటమ్ నేమ్ ఒక్కటే ఇచ్చాం కానీ లాస్ట్ మోడిఫైడ్ సో అనేది ఇవ్వలేదు అనమాట. ఓకే, సో లాస్ట్ మోడిఫైడ్. సో అలానే రిమైనింగ్ ఏమున్నాయి, యూటీసీ నా అది వేరే విధంగా వస్తుంది. అలానే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది సో కాపీ యాక్టివిటీ ద్వారా వస్తుంది అనమాట. ఇలా మనం ఏంటంటే సో కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేసామంటే గెట్ మెటా డేటాలో ఐటమ్ లాస్ట్ మోడిఫైడ్ రెండు యాడ్ చేసినాం. దాని తర్వాత సో ఇక్కడ నుంచి ఏంటంటే సో ట్రూ యాక్టివిటీలో ఒక స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ తీసుకొని ఇక్కడ ప్రొసీజర్ నేమ్ డిఫైన్ చేసి ఆ ప్రొసీజర్కి ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో వాటిని తీసుకొని ఇలా మనం ఏంటంటే కాన్ఫిగర్ చేస్తాం. ఇక్కడ ట్రూ యాక్టివిటీలో అలానే ఫాల్స్ యాక్టివిటీలో రెండింటిలో కూడా మనం క్యాప్చర్ చేయాలి కదా లాగిన్, అందువల్ల రెండింటిలో కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ సో గుడ్. సో వ్యాలిడేట్ చేద్దాం. ఓకే, లెట్స్ గుడ్. డీబగ్ చూద్దాం, ఒక్కోసారి ఫెయిల్ కూడా అవ్వచ్చు, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. వీఆర్ రెడీ టు ఫిక్స్ ద ఇష్యూస్ ఎనీ టైమ్. సో రిఫ్రెష్ చేద్దాం. ఓకే, సో డిపార్ట్మెంట్ డేటా లోడ్కి వచ్చింది. ఐ థింక్ రోస్ కాపీడ్, ఐఎమ్ జస్ట్ డౌట్ఫుల్ దట్ ఈస్. సో ఐ థింక్ ఇది కూడా క్యూట్ స్టేటస్కి వచ్చింది. సో లెట్స్ చూద్దాం ఏమవుతుందో. సో మెయిన్ వెల్ మనం ఇక్కడ కూడా చెక్ చేద్దాం. లాగిన్. ఓకే, చూడండి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, డిపార్ట్మెంట్ 1లో 2 ఉన్నాయి. అదే ఎంప్లాయీ టేబుల్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం. సో సక్సెస్ అవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు డిపార్ట్మెంట్ దాంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూద్దాం. ఎడిట్ 2 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. అలానే ఎంప్లాయీ టేబుల్లో 1 రికార్డే ఉంది. ఓకే, ఇప్పుడు ఒకటి రావాలి ఎంప్లాయీకి, అప్పుడే కరెక్ట్గా వచ్చినట్టు. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎంప్లాయీ టేబుల్ ఎన్ని వచ్చినాయి, 1 వచ్చింది. బట్ డిపార్ట్మెంట్ టేబుల్ ఎన్ని వచ్చినాయి, 2 రికార్డ్స్ వచ్చినాయి. ఇలా మనం ఏంటంటే సో డైనమిక్గా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఆ ఫైల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ప్రాపర్టీ ఏంటంటే మళ్ళీ చెప్తాను, అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బేసికల్గా
మనకి డైరెక్ట్గా ఇక్కడ ఇంటెలిజెన్స్ అనేది వర్క్ అవ్వదు. మీరు ఎప్పుడైనా చెక్ చేస్తే సో డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ అనేది వర్క్ అవ్వదు. ఎక్కడ చెప్తాను, జస్ట్ మినిట్. ఓకే, ఇక్కడ మనకేంటి కాపీ యాక్టివిటీలో ఏదైనా అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ నుంచి మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయంట. ఓకే, ఆ ప్రాపర్టీస్ నుంచి మనం రోస్ కాపీడ్ అనే ఒక ప్రాపర్టీని క్యాప్చర్ చేసి దాన్ని టేబుల్లోకి స్టోర్ చేస్తున్నాం. మీరు అవుట్పుట్ ఇక్కడ ఇలా టైప్ చేస్తే మనకి ఏం రాదు. ఓకే, సో మనం టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అందువల్ల సో నాకు డౌట్ఫుల్గా అది స్పెసిఫై చేసాం మన ప్రాపర్టీ, బట్ లక్కీగా ఏదైతే మనం ఇచ్చామో అది కరెక్ట్ అన్నమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ క్యాప్చర్ చేయడం కానీ, ఇన్సర్ట్, డిలీట్, చాలా సినారీస్ ఉంటాయి అన్నమాట. బట్ బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ఫండమెంటల్స్, అంటే ఏం చేస్తుంది, ఎలాంటి కేసెస్లో వాడాలి ఇది తెలియకపోతే మనకి కష్టం అవుతుంది అన్నమాట. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే like, share, subscribe. Thank you so much for watching. We'll catch you next video. Chalo, bye.